63,404 రూపాయలు. 63,404 రూపాయలు. దీన్ని నేను ఏ అండ్ బి ఇద్దరికి ఒక నిష్పత్తిలో ఆ అమౌంట్ని ఇస్తున్నాను. ఆ నిష్పత్తి ఏంటి? 4:7. 4:7. నౌ ఇక్కడ క్వశ్చన్ ఏంటి సార్? 5 times the share of A and 2 times the share of B. 5 times the share of A అంటే వీడికి 4 పార్ట్లు, వీడికి 7 పార్ట్లు. నాన్ మ్యాథ్స్ స్టూడెంట్స్ నాతో పాటు ట్రావెల్ చేయండి సార్, మీకు ఇది అర్థమవుతుంది. 63,404 రూపాయలు ఇద్దరు వ్యక్తులకు ఇస్తున్నాను. వీడికి 4 పార్ట్స్, వీడికి 7 పార్ట్స్. అంటే మొత్తం ఎన్ని పార్ట్స్? 11 పార్ట్స్. 11 పార్ట్స్ కనుక 63,404 రూపాయలు అవుతే ఇమీడియట్గా అనిల్ సార్ నాకు ఫస్ట్ ప్రాబ్లంలో ఒక కాన్సెప్ట్ చెప్పాడు అని ఆ బల్బు వెలగాలి. ఆ బల్బు ఏంటి? సార్ ఏమన్నాడు? ఫస్ట్ 2 డిజిట్లు తీసుకోమన్నాడు. ఉన్నారా సార్? 11 6ల 66 అంటే ఇది లెస్ దాన్ ఇంటూ 6. నాన్ మ్యాథ్స్ స్టూడెంట్స్ అందరికీ అర్థమవుతుంది కదా సార్? ఇది లెస్ దాన్ 6. 11 6ల 66, అదేమో 63 ఉంది. అంటే లబ్ధం చేసేది లెస్ దాన్ ఇంటూ 6. ఇక్కడ ఏమొచ్చింది? 1. ఫస్ట్ ప్రాబ్లంలో ఉన్న కాన్సెప్టే సెకండ్లో కూడా ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. నిష్పత్తి అంతా ఇట్లనే ఎగ్గరగొడతాను సార్. మీరు కొన్ని రోజులు అరిథమెటిక్ చూడండి. మీరు ఏ వీడియోలన్నా యూట్యూబ్ ఛానల్లో చూసి ఉండండి, మీకు నవ్వు అనిపిస్తుంది నా అరిథమెటిక్ విన్న తర్వాత. అంటే ఇంత కాన్సెప్ట్ ఉండి నేను ఇన్ని డబ్బులు ఈ కోర్స్ కోసం తీసుకున్నానా అని మీకు అనిపిస్తుంది. 1 కాస్త 4 అయింది. 1 4 అయిందంటే 1 4s are 4. యూనిట్ డిజిట్ 4 తోటి మల్టిప్లై అవ్వాలి అండ్ 6 లెస్ ఉండాలి. 5 times the share of A. 5 times 4 20. 2 times the share of B. 2 6s are 14. అంటే 6. 11 ఇంటూ 6కు జస్ట్ తక్కువ. 6 ఇంటూ 6 జస్ట్ తక్కువ. 36,000కు జస్ట్ తక్కువ ఉండాలి. నాన్ మ్యాథ్స్ స్టూడెంట్స్ అందరూ ఉన్నారు కదా సార్? ఇది 36,000కు తక్కువ. ఇది కూడా 36,000కు తక్కువ. 1 4s are 4. 6 4s are 24. యూనిట్ డిజిట్ 4 ఉండాలి. అంటే ఇది కాదు. ఆన్సర్ ఎంత? 34,584 రూపాయలు. 34,584 రూపాయలు.